క్యాబేజీ బఠానీని తయారు చేయడం కోసం ముందుగా బఠానీలని రాత్రంతా నానబెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఉడికించుకోవడం కోసం క్యాబేజీని కొలుచుకోవాలి. 3 కప్పుల క్యాబేజీ తరుగుకి 1 కప్పు బఠానీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అల్లం తరుగు వేయడం వలన క్యాబేజీ నుంచి వచ్చే వాసన తగ్గుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ, 1/2 స్పూను పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ బఠానీని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ వేసుకుని చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.